గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నన్నాళ్ళు రైతు కోసం ఒక రకంగా పెద్దపీట వేశాడని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా రైతు భరోసా కేంద్రాలంటూ ఏర్పాటు చేసి, ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుకు సంబంధించిన కష్టాలను తెలుసుకొని, రైతుకు సంబంధించిన ఆయా ఏదైతే గ్రామంలో ఉంటారో ఆ గ్రామంలో ఏర్పాటు చేసి రైతుకు అక్కడున్న రైతు భరోసా కేంద్రంలో ఉంటున్న వ్యక్తులకు అక్కడ ఆ వ్యవస్థలతో కోఆర్డినేట్ చేసి అక్కడ ఎలాంటి పైరు పెట్టాలి, ఆ పైరు పెడితే ఎలాగొస్తుంది, ఆ పైరు ఒకవేళ దెబ్బతిన్నట్టయితే కూడా దానికి ఎలాంటి ఎరువులు వాడాలి, ఆ పైరుకు అక్కడున్న మట్టికి ఎలాంటి పైరు పెడితే అక్కడ మేలు జరుగుతుంది, ప్రతి ఒక్కటి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ కూడా రైతుకు ఒక రకంగా బాట వేసి నడిపించాడని చెప్పుకోవాలి. సో కాబట్టి ఒకవేళ ఈ అంటిను అధిగమించి పొలం కూడా దెబ్బతినిపినట్టయితే కూడా ఒకవేళ ఎగ్జాంపుల్గా వర్షాకాలం వచ్చి పంట దెబ్బతింటే కూడా ఫ్రీగా పంట బీమాలు ఏర్పాటు చేసి పంట బీమా చేయకుండా ఏదైతే వర్షాకాలం అయిపోయే లోపే మళ్ళీ ఆ పంట బీమాలకు సంబంధించి డైరెక్ట్గా రైతు అకౌంట్లో పడడం, అదేవిధంగా అయితే రైతు భరోసాకు సంబంధించింది కూడా ఏదైతే ఉందో 3 విడతలుగా డబ్బులు ఇచ్చేవారు. సో కాబట్టి ఆ డబ్బు కావచ్చు. సో ఓవరాల్గా ఎట్లా చూసుకున్నా కూడా రైతు కోసం కనిష్టం ఎంత లేదన్నా కూడా 25,000 నుంచి 35,000 డబ్బులు అయితే కూడా ఎకరాకు వచ్చేసి డబ్బులు అందేటి గతంలో మనం చూడడం జరిగింది. సో కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఆగిపోవడం వల్ల, ఇలాంటి ఏవి ఇప్పుడు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు రైతులు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అయితే కూడా ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గతంలో ఉంటే ఇలా చేసేవాడు కదా. సో కాబట్టి గతంలో ఈ 5 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతు కోసం కాస్తో కూస్తో ఏర్పాటు చేశాడంటే కూడా డెఫినెట్గా గతంలో చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అనేక మంది చేసి ఉండొచ్చు. కానీ ఇంత పెద్ద ఎత్తున ఇంత ఎక్కువ డబ్బులతో గతంలో ఉన్నా కూడా అక్కడున్న నాయకులకు, అక్కడున్న వ్యక్తులకు, అక్కడున్న ఉద్యోగస్తుల ద్వారా వాళ్ళ చుట్టూ తిరుగుతే కానీ పనులు అయ్యేటి కాదు. ఎక్కడో మండలంలో ఉండే వ్యక్తి ఇక్కడికి వచ్చి తను పిలిస్తే కొన్న అక్కడికి ఒకరోజు వచ్చి ఒకరోజు రాక అక్కడున్న పంటకు ఏదైతే సంబంధించిన దానికి బీమా చేయమంటే కూడా దానికి లేనిపోయినటి పేపర్లు అడిగి చాలా ఇబ్బంది పెట్టారు గతంలో. కానీ అలాంటి ఇబ్బందులు ఎక్కడా కూడా లేకుండా తన గ్రామంలోనే ఒక వ్యవస్థను సృష్టించి ఆ గ్రామం ద్వారా అక్కడున్న రైతుకు అక్కడ ఏదైతే ఆ వ్యక్తి ఉంటాడో వాళ్ళను ఇద్దరిని కూడా కోఆర్డినేట్ చేసి అక్కడ వాళ్ళకు సఖ్యతగా ఉండే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి సృష్టించాడు. సో కాబట్టి దాని ద్వారా రైతులు అనేక మందికి కూడా చాలా మంచి జరిగింది గతంలో. గత 5 సంవత్సరాలు రైతు కోసం కాస్తో కూస్తో జగన్మోహన్ రెడ్డి చేశాడనేది రైతు గట్టిగా నమ్ముతున్నాడు. సో కాబట్టి రైతు కోసం అలాగే గిట్టుబాటు ధరలు కూడా అనేకం కూడా జగన్మోహన్ రెడ్డి మంచి ఒక రకంగా ఆ 5 సంవత్సరాలు మంచి రేటు ఉండే విధంగా చూసుకోవడం అనేది వాస్తవం.